మున్సిపల్ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇదే అంశంపైన కొద్దిసేపటి క్రితమే బీజేపీ సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఇదే విషయంలో మనతో మాట్లాడేందుకు మెదక్ ఎంపీ రఘునందనరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఫోకస్ చేయబోతుంది బీజేపీ? ఎందుకు మున్సిపల్ ఎన్నికలను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంటు మెంబర్ దాకా ప్రతి ఎన్నికను భారతీయ జనతా పార్టీ ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. సో మున్సిపాలిటీలకు ఎందుకు ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంది, పంచాయతీలు పట్టించుకోలేదా మీరంటే ఇట్ ఈస్ రాంగ్ అన్న. పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఏ ఎన్నికైనా భారతీయ జనతా పార్టీ ఇంతే ప్రిపరేషన్ తోటి ముందుకు పోతుంది. ఇది పట్టణాలకే పరిమితమైనటువంటి పార్టీ అని మా మీద ముద్ర ఉంది కాబట్టి ఆ ముద్రని ఛేదిస్తూ మన పంచాయతీ ఎన్నికల్ని కూడా బ్రేక్ చేస్తూ వచ్చినాం. ఇప్పుడు పట్టణాలకు వచ్చింది, లిటరసీ రేట్ ఎక్కువ ఉన్న చోట జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి క్వైట్ న్యాచురల్గా భారతీయ జనతా పార్టీకి పాజిటివిటీ వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది ప్రజలకు. ఎందుకంటే పాత 10 జిల్లాలలో చాలా రోజుల క్రితమే అన్ని జిల్లా కేంద్రాలని దాదాపు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గెలిచినాం, మెదక్ సంగారెడ్డి ఎమ్మెల్యే గెలిచినాం, నిజామాబాద్ ఎమ్మెల్యే గెలిచినాం. ఇట్లా దాదాపు అన్ని జిల్లాల కేంద్రాలు ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ గెలిచింది. జిల్లా కేంద్రాలు అన్నీ దాదాపు ఏదో ఒక టైంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్లు గెలిచారు, ఎమ్మెల్యేలు కూడా గెలిచింది. కాబట్టి మున్సిపాలిటీల మీద మాకు కొంచెం పట్టుంది, ఎడ్యుకేటెడ్ ఓటింగ్ అంతా భారతీయ జనతా పార్టీ వైపు ఉందనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి అట్లా కనబడతా ఉంది. బట్ వీఆర్ ఈక్వల్లీ కాన్సన్ట్రేటింగ్ ఫ్రమ్ పంచాయత్ మెంబర్ టు పార్లమెంట్ మెంబర్. మున్సిపల్ ఎన్నికల్లో ఏ వ్యూహంతో పబ్లిక్లోకి వెళ్ళబోతున్నారు? మున్సిపాలిటీలకు వచ్చినటువంటి నిధులు, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు, స్వచ్ఛ భారత్ నిధులు, ఆఖరికి స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి స్వనిధి నిధులు, ఓఆర్ఆర్లు ఇస్తామంటే ఇచ్చినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కడతామంటే ఎస్బీఎం కింద ఇచ్చినాం, ఇవన్నీ కూడా మంచినీళ్ళు కావాలంటే అమృత్ పథకం కింద ఇచ్చినాం. ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు ఏమి ఇచ్చింది, మేమేమి ఇచ్చినాం, వాళ్ళు ఏమని ఇస్తే ఆ టీయూఎఫ్ఐడిసి కింద లోన్ తీసుకొని ఇచ్చి ఉంటారు. ప్రతి మనిషి మీద 1000-2000 లోన్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చి ఉంటారు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఇచ్చింది, తాగేందుకు అమృత పథకం కింద మంచినీళ్ళు ఇచ్చారు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మున్సిపాలిటీలు బాగుండేందుకు చూసినాం. ఇట్లా ప్రతి అంశంలో మాకు పాజిటివ్గా కనబడతా ఉంది కాబట్టి మేము మున్సిపాలిటీలో ముందంజలో ఉంటామనేటువంటి విశ్వాసం మాకు కనబడుతుంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కేంద్రం తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు, ఇక్కడ నుండి అక్కడికి పోయేది ఎక్కువ, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేది చాలా తక్కువ అంటూ మీ మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విమర్శలతోటి మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా కౌంటర్ చేస్తారు? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అట్లా మాట్లాడి అట్లా ఫామ్ హౌస్కి పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే రిపీట్ చేస్తూ ఉంది. ఇది మూర్ఖత్వం. వాళ్ళు తెలిసి కావాలని బురద జల్లితందుకు చేసేటువంటి ప్రయత్నం. అజయన, నేను రాష్ట్ర ప్రజల ముందు ఒక ప్రశ్న ఉంచదలుచుకున్నా. రేపు రంగారెడ్డి జిల్లా వాళ్ళు, మేడ్చల్ జిల్లా వాళ్ళు, సంగారెడ్డి జిల్లా వాళ్ళు మొత్తం పన్నులు తెలంగాణకి మా దగ్గరికి వెళ్ళి వస్తున్నాయి, హైదరాబాద్ చుట్టూ ఉన్న 3-4 జిల్లాలకి వెళ్ళి. కాబట్టి ఆదిలాబాద్కు పైసలు ఇవ్వద్దు, సిరిసిల్లకు పైసలు ఇవ్వద్దు, లేకపోతే ఇంకొకటి మహబూబాబాద్కు పైసలు ఇవ్వద్దు అని అన్నారు అనుకో, అప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? వీళ్ళకు సమూలంగా సంఘటితంగా ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని మాట్లాడేటువంటి భావన లేకపోతే రేపు మిగతా జిల్లాల మధ్యన పంచాయతీ అవుతుంది కదా, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఇట్లా రకరకాలైనటువంటి డివిజన్స్ వస్తాయి. కాబట్టి అది తప్పు. అట్లాంటి భావన ఎప్పుడు ఉండకూడదని మేము చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100% భాజపా పాలిత రాష్ట్రాలకి నిధులు ఎట్లా పోతా ఉన్నాయో, ప్రతిపక్షాలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, రాష్ట్రాలకు కూడా అదే రీతి లోపల పోతాయి. దీనికి భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, కేంద్రానికి నిధులు ఎట్లా రావాలి, రాష్ట్రాలకి నిధులు ఎట్లా రావాలనేది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే రాసింది. దాన్ని గౌరవించక, అది అర్థం కాక, రాజ్యాంగం అంటే ఏదో జేబులు పెట్టుకునే పుస్తకం అనుకునేటువంటి మూర్ఖులకి మేము ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకు ఓటేయాలన్నది చెప్తారు. ఇప్పుడు చెప్పినా కదనే, మీ ఊర్లో వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిద్దిపేటలో వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైసలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, గజ్వేల్లో వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైసలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, రేపో మాపో కొడంగల్లో, మహబూబ్ నగర్లో పోయేటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైసలు మేము ఇచ్చినాం, అమృత్ సిటీలు మేము ఇచ్చినాం, స్మార్ట్ సిటీలు మేము ఇచ్చినాం. మేము ఇయ్యింది ఏముంది, మీరు ఇచ్చింది ఏందో చెప్పుర్రు అంటున్నాం. మీరు ఇచ్చింది ఏందో మున్సిపాలిటీలకు చెప్పురు. ఆఖరి కూరగాయలు అమ్ముకునే పెద్ద మనుషులకు కూడా స్వనిధి కింద, పిఎం స్వనిధి కింద డబ్బులు ఇచ్చినాం. మేము ఇవ్వంది ఎక్కడ, మేము పనిచేయంది ఎక్కడ? భారతీయ జనతా పార్టీ, భారత ప్రభుత్వం ప్రమేయం లేకుండా మున్సిపాలిటీలలో జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడ? 15th ఫైనాన్స్ కమిషన్ కింద పంచాయతీలకు ఎట్లా ఇస్తున్నామో రేపు మున్సిపాలిటీలకు కూడా అట్లే ఇస్తాం కదా. సో అందుకని పాజిటివ్ అప్రోచ్లో మేము ఓటు అడుగుతా ఉన్నాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ని చూసిర్రు, ఏం జరిగిందో చూసినారు. 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ని చూస్తూ ఉన్నారు, ఏం మార్పు ఉన్నదో కనబడతా ఉంది. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన కంపేర్ చేసి చూసిన తర్వాత ఓటర్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే ఉంటారనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు పోతాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఆల్టర్నేట్ బీజేపీ
అని ప్రూవ్ చేసుకోగలిగే సత్తా ఉందా? ఆ రకమైనటువంటి ఓట్లను బీజేపీ సాధిస్తుందా? అన్న ఇప్పుడు సత్తాలు ఉన్నాయా లేవా ఇది కుస్తీ పోటీ కాదు. ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది, జనం మన్ననలు ఎవరు పొందితే వాళ్ళు అధికారంలోకి వస్తూ ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో వచ్చిన సీట్లు 0, బై ఎలక్షన్లో గెలిచిన సీట్లు 0, ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచిన సీట్లు 0. ఏముందన్న వాళ్ళకి? ఎందుకు బీఆర్ఎస్కి ఏదో ఉంది, వీళ్ళకి ఏదో ఉంది, ఎందుకు అట్లా మాట్లాడతారు మీరు? మమ్మల్ని ఎందుకు అట్లా తక్కువ చేయాలని చెప్తుంది మీడియా? మేమే ఉన్నాం ఇక్కడ. కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి మధ్యనే పంచాయతీ ఉంది. అధికారంలోకి వచ్చేది భవిష్యత్తులో ఎక్కువ సీట్లు తెచ్చుకునేది కూడా మేమే. డబ్బులతోటి 4 ఛానళ్ళతోటి 4 మీడియాలతోటి ఏది పడితే అది రాపించుకొని అడ్డమైన గడ్డి తింటున్నటువంటి కొంతమంది మిత్రులకి ఇంతకంటే మంచి సమాధానం ఏముండదు. ఇంకా ఏడ రిజిస్టర్ అయినవో తెలియదు, ఎవరి పేరు మీద నడుస్తున్నాయో తెలియదు, లైసెన్సులు ఉండయి. ఇట్లాంటి వాళ్ళు దుబాయ్లో కూర్చొని ఎవడి మీద పడితే వాడి మీద బురద జల్లాలన్నట్టు వెధవలకి ఇంతకంటే ఎక్కువ సమాధానం ఏముంటుంది? కొత్తగా జాగృతి పార్టీ పెట్టుకొని కవిత కూడా మరొక గుర్తు మీద సింబల్ మీద జాగృతి వాళ్ళందరూ కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. ఆమె పోటీ బీజేపీకి ఏమైనా నష్టం చేకూరుస్తుంది? ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం ఉంటుంది. అలాంటి నష్టం ఏమైనా జరుగుతుందా? ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొందినటువంటి ఒక రాజకీయ పార్టీ గురించి నేను మాట్లాడాల్సింది ఏం లేదు. బికాస్ ఎలక్షన్ షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. రేపటి నుంచి అది అదంతా అనవసరమైనటువంటి చర్చ. వాళ్ళు ప్రకటించి పోలింగ్లోకి వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఇది మనం చూడవచ్చు. ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఆల్టర్నేట్గా ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ను కాదని బీజేపీ ఒక పాజిటివ్ అప్రోచ్తో ప్రజల ముందుకు పోతుంది. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని మెదక్ ఎంపీ రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.